వచ్చారన్న? మేము కూకట్పల్లి నుంచి వచ్చాం. కూకట్పల్లి నుంచి. అంటే సపోర్ట్ చేయడానికి వచ్చారన్న దీపక్ రెడ్డి గారు? ఎందుకంటే గెలిచేది దీపారెడ్డి గారే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రానున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీయే, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి తథ్యం ఈ గెలుపు తథ్యం. అన్న ఎక్కడ చూసినా ఇక్కడ అందరూ బీజేపీ వర్సెస్ ఎంఐఎం అంటున్నారు. దీన్ని తీసుకొచ్చి మరి కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఎలా చూస్తారన్న? ఇప్పుడు ఇక్కడ అందరు పాకులాడేది మైనార్టీ ఓట్ల కోసమే. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మైనార్టీ ఓట్లు మాకు అనుకుంటున్నారు. ఆ మైనార్టీ ఓట్లు ఎంఐఎం ఆడిస్తున్న ఆట ఇది. ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టుంటేనేమో ఒకవేళ ఎంఐఎం ఆట కాదు, ఇది ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకుండా కాంగ్రెస్ క్యాండిడేటే ఎంఐఎం క్యాండిడేటు. టీఆర్ఎస్ ఏమంటుందంటే ముస్లింలు మాతోనే ఉన్నారు అంటారు. మరి మిగతా ఉన్న హిందువులు ఎటువైపు ఉన్నారు? భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అన్న ముఖ్యంగా ఎవరు గెలిచినా డెవలప్మెంట్ అని ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా కానీ మళ్ళీ వెంకటగిరి కానీ బోరబండ రెహమాన్ దగ్గర డెవలప్మెంట్ అస్సలు ఎక్కడ చూసినా స్లమ్ములు ఉన్నాయి. మరి దీపక్ రెడ్డి గారు వస్తే అవన్నీ నిర్మూలిస్తారా? మీరు అందరూ జూబ్లీ హిల్స్ అంటే ఏదో బంగారు పల్లకి అనుకుంటారు, కానీ జూబ్లీ హిల్స్లో ఉన్న స్లమ్లు ఎక్కడ లేవు. జూబ్లీ హిల్స్లో ఎన్ని స్లమ్లు ఉన్నాయో మిగతా కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్లో ఎక్కడ కూడా అన్ని స్లమ్స్ జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు, టీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ ఎవరు దీన్ని అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఒక అవకాశం దీపక్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుతున్నాను. భారత్ మాత. మరి బీజేపీ జెండా ఇక్కడ ఎగరేస్తారంటారా ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేయాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు కానీ తేవడంలో దీపక్ రెడ్డి గారు ముందుండి తెప్పియగలుగుతారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదండి, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? మేమైతే మాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి మాది బీజేపీ. మాది వరకు మా యూత్ అంతా బీజేపీకే మేము. మరి ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు నిల్చున్నారు కదా, ఆయన గెలుస్తారంటారా? గెలుస్తారనే కదా మేము అది 100% అయితే మా తరఫున మేము న్యాయం చేస్తాము. మిగతాది వరకు అయితే 100. అక్కడ నుండి చాలా గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ నుండి మన నవీన్ యాదవ్ గారు, అలాగే చూసుకుంటే మనకి మాగంటి సునీత గారు నిల్చున్నారు బీఆర్ఎస్ నుండి. వాళ్ళకి గట్టి పోటీ ఇస్తారా లంకల దీపక్ రెడ్డి గారు? గట్టి పోటీ ఇస్తారనే ఉంది, బాగానే ఉంది, గట్టి పోటీ ఉంటుంది. కానీ మా వరకు మాత్రం 100% బీజేపీ అని మేము అనుకుంటున్నాం. అలాగే చూసుకుంటే ఇప్పుడు ర్యాలీగా వేయడానికి వెళ్తున్నారు ఆయన. ప్రజలు చూసుకుంటే చాలా మంది వచ్చారు, వీళ్ళందరూ అభిమానంతో వచ్చారు అనుకోవచ్చు. అభిమానంతో వచ్చారు. ఏదో ఒక 10% ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 90% అభిమానంతో. బీజేపీ అంటే ఆ విధంగా మాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది, ఆ నమ్మకం మాకు కూడా ఉంది. మీరు ఎప్పటి నుంటే బీజేపీకే ఓటేస్తున్నారు? 100% మాది, మా తరఫున మా వాళ్ళది కూడా అందరిది కూడా మేము బీజేపీ. మరి ఈసారన్నా లంకల్ దీపక్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% గెలుస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. మరి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ అవును గెలుస్తారని అనుకుంటున్నాను. గట్టి పోటీ అయితే ఉంటుంది, గెలుస్తారని అనుకుంటున్నాను.